హైడ్రా 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 10 రోజులుగా తెలంగాణలో వినిపిస్తున్న మాట. అసలు ఏమిటి హైడ్రా, ఎందుకోసం ఏర్పాటు చేశారు? నిజాం పాలనలో హైదరాబాద్ నగరంలో వేలాది గొలుసుకట్టు చెరువులు, సుందరమైన పార్కులు ఉండేవి. నిజాం పాలన అంతమయ్యాక ఈ చెరువులు, పార్కులు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా హైదరాబాద్లో భూముల ఆక్రమణ కొనసాగిందని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. కబ్జా కారణంగానే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ కలిగిన హైదరాబాద్లో చినుకు పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లలోకి వచ్చి వరద నీరు చేరుతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా తొలగించి హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మంచి ట్రాక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైడ్రాకు కమిషనర్గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులే కాదు, చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా సైతం వదిలిపెట్టడం లేదు ఈ హైడ్రా. తాజాగా శ్రీనటుడు నాగార్జున తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారంటూ ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేశారు. ఈ హైడ్రాపై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్